న్యూస్ కి స్వాగతం. కర్ణాటక రాష్ట్రంలో 10వ తేదీ జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతం కావడంతో చిత్తూరు పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక వైపు నుండి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మద్దయ్యచారి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం లేకుండా ముందస్తు వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ప్రసాద్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా కృషి చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో పాడైపోయిన మొక్కజొన్న, పసుపు పంటలను పామారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించిన కలెక్టర్ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ రాజాబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వానల కారణంగా పాడైన పంటను కొనుగోలు చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతాంగం సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలుగా ఆదుకునేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మణిపూర్ అల్లరిలో చిక్కుకున్న సాయి చరణ్ తండ్రిని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు కోసమని వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం వారం రోజులుగా స్పందించకపోగా తెలంగాణ ప్రభుత్వం వారి విద్యార్థుల కోసం విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్కు విద్యార్థులను తరలిస్తుంటే మొద్దు నిద్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించి విద్యార్థులను తీసుకొస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మా తమ్ముడు సహదేవ్ నాయుడు గారి వాళ్ళ అబ్బాయి చరణ్ తేజ మణిపూర్ ఐఐటిలో సెకండ్ ఇయర్ BE చేస్తున్నారు. అక్కడ తెగల జరుగుతున్న కక్ష సాధింపు చర్యల్లో దాదాపు 57 మంది చనిపోవడం జరిగింది. దాని భాగంగా అక్కడ ఉన్న ప్రభుత్వం పరిస్థితులు, ప్రభుత్వం చేతులు లేక ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ అక్కడి నుంచి అధిగమించి వాళ్ళ నుంచి కాని సమయంలో తక్షణం తెలంగాణ ప్రభుత్వం స్పందించి మా పిల్లలు ఉన్నారు, తెలంగాణ పిల్లలు మేము కాపాడుకోవాలని చెప్పి లాస్ట్ ఫ్రైడేనే ఒక ఫ్లైట్ వాళ్ళు ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం జస్ట్ పండుకున్నారు, ఇంకా నిద్ర లేదు, నిన్న లేచారు. తెలంగాణ వాళ్ళ పిల్లలు తెచ్చుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పిల్లలు దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. ఎక్కడ కూడా కానీ విద్యాశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా బాధ్యత లేకుండా ఈ 2-3 రోజుల నుంచి సడన్గా ఒక్కసారిగా తరచుగా పిల్లలకి వీళ్ళకు వాళ్ళకు కాల్ చేయడం ఈ తెలుసుకున్నారు. కాకపోతే ఓవరాల్ ఇప్పుడు చరణ్ తేజ ఈరోజు మార్నింగ్ ఇప్పుడే 12:40-12:40కి ఒక 5 నిమిషాల ముందు హైదరాబాద్ ల్యాండ్ కాబోతున్నారు. చాలా ధన్యవాదాలు. బట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తు మేరకు సకాలంలో స్పందించాలి. మణిపూర్లో ఇష్యూ జరిగినప్పుడు IIT అని ఒక అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. దీనికి అక్కడ ఏమైనా జరగడానికి జరిగితే మన పిల్లలకు కష్టం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రికాషన్ మెజర్స్ తీసుకునే చాలా అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కానీ ఆ ఒక బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కనపడింది. బట్ ఓవరాల్ తెలంగాణ ప్రభుత్వం స్పందించినాక ఏదో గుడ్డికి మెల్ల ఏదో చెప్పుకున్నట్లు ఏదో స్పందించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే మనం గమనిస్తే ఏ రకంగానైనా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా కానీ ఎక్కడికెక్కడ వాళ్ళ తప్పులు అనేటివి ఇంతవరకు మనం చెప్పుకుంటూ పోతే రోజంతా ఆ విధంగా అన్ని తప్పులు చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ విద్య అనే దానిపైన మనం ఒకసారి తిరిగి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పట్టించుకోకుండా మనం నాడు నేడు అని చెప్పి ఆ స్కూల్ ఈ స్కూల్ రిపేర్లు అవి ఇవి అని చెప్పి కాలం పోగొట్టారు. కానీ విద్యకు ఎక్కడ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పిల్లలు పక్క రాష్ట్రాలకు పోయి చదువుకునే దౌర్భాగ్యం ఈ వైసీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చినారని కూడా నేను భావిస్తున్నాను. అదే మాదిరిగా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం పోయి మన రాష్ట్రంలో దాదాపు 150 మందికి పైన పక్క రాష్ట్రాలకు పోయి చదువుతున్న మణిపూర్లో ఏదో గలాట్లు జరిగి విధ్వంసాలు జరుగుతుంటే
మన షాజాన్ బాషా గారు చెప్పినట్లుగా ఎన్ని రకరకాల అక్కడ జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకపోగా పక్క రాష్ట్రం వాళ్ళు పోయి తీసుకొచ్చుకునేటప్పుడు అప్పుడు తగిన చూసుకొని ఎక్కడికెక్కడ అప్పటికప్పుడు పరిగెత్తి విద్యాశాఖ మంత్రి అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఎవరు పట్టించుకోక నిన్న పట్టించుకొని వాళ్ళు ఈరోజు జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గోశాల, వంటశాల కోసం నిర్మిస్తున్న గదులను కూలగొట్టడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెండోసారి నిర్మాణాలను తొలగించడంపై మీడియా ముందు ఆమె కంటతడి పెట్టారు. తాను ఆలయం నిర్మించడమే తప్పైతే అన్ని చోట్ల కొండలపై ఆలయాలు వెలిశాయని, అప్పుడు కనబడని ఆక్రమణలు ఇప్పుడే కనిపించాయా అంటూ ఆవేదన చెందారు. ఓం నమో శ్రీనివాసాయ. మరి గత 5 సంవత్సరాల నుంచి వాంబే కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది 672 కుటుంబాల దగ్గర నుంచి కూడా సంతకాలు కూడా స్వీకరించాను. అప్పుడు ఎంఆర్ఓ పార్వతీశ్వరరావు గారు, ఇలాగే పార్వతీశ్వరరావు గారు కూడా వెళ్ళి కొంత ఇతర మతస్థులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే క్రిస్టియన్స్ వాళ్ళు దాని మీద ఎంఆర్ఓ పార్వతీశ్వరరావు గారు ఆపడం జరిగింది. నీకే కాదు కదమ్మా, అందరికి కావాలి కదా, 672 మంది దగ్గర నువ్వు సంతకాలు స్వీకరించన్నారు. ఆ సంతకాలు స్వీకరించాను. అప్పుడులో పార్వతీశ్వరరావు గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి. తర్వాత సత్యనారాయణ ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. అలాగే 3 కలెక్టర్ మారారు, 3 కలెక్టర్కి కూడా ఇచ్చాను. అప్పటి నుంచి కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి మాలాంటి నిరుపేదలమి ఎక్కడెక్కడో జోగుదండి కొట్టుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు కక్షపూర్వకంగా అంటే ఏంటి, ఇది మామూలుగా తీసింది కాదండి. కొంతమంది క్రిస్టియన్స్ ఇచ్చిన కంప్లైంట్ వరకు ఎంత కక్షగా తీశారంటే, ముందు రోజు నైట్ 2 గంటలకు వచ్చి షెడ్లు పడగొట్టేశారు. మళ్ళీ కక్ష కట్టుకొని జేసీ గారు పునాదులు కూడా ఉండకూడదు, పునాదులు కూడా లేపేశారండి అని 200 మంది పోలీసులతో ఇక్కడ హిందూ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ వారు ఉన్నారు. వారు ఉండగా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా జేసీ గారు, మీరు పెద్ద చదువులు చదవచ్చు కానీ ఎదరవాళ్ళ మీద నిందలేయకండి అయ్యా. ఎందుకంటే ఇప్పుడుకొచ్చి నా టెంపుల్, నా ఇల్లు, నా ఇదే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. మాకు తెలియలేని ఎలా దయచేసి మాకు నిందలేస్తున్నారు. నాకు తెలియదు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం కడితే ఇన్ని నిందలు వేస్తారని. గత 4-5 రోజుల నుంచి ఇక్కడ చూస్తున్నాను. వెంకటరామూర్తి కోవిలు కట్టుకుంటున్నారు ఈ వాంబే కాలనీలోని. వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని. ఈ వాంబే కాలనీలో 600 పైచిలుక ఇల్లులు ఉన్నాయి. వీళ్ళకి దగ్గరగా ఒక వెంకటేశ్వర మందిరం కట్టుకుందాము అని చెప్పి వీళ్ళు ప్రతిపాదించుకొని వీళ్ళు కట్టుకుంటూ ఉంటే రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒకప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారు మారిపోయారు. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు మారిపోయారు, అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు. సరే, ఇది పూర్తిగా రెవెన్యూ స్థలము అనడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. రెవెన్యూ స్థలమే. వాళ్ళ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటూ ఉంటే, పర్మిషన్ లెటర్ అయితే ఇవ్వలేదు, వాళ్ళకి తెలియజేసి కట్టుకుంటూ ఉంటే ఇబ్బందుల మీద ఇబ్బందులు కలగజేస్తున్నారు. ఎందుకంటే ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, ఇక్కడ వాళ్ళు ఎవరో రిపోర్ట్ ఇచ్చారట ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతోంది అని. మంజుల అమ్మగారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని. అయితే అటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో అయితే విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ కలగజేసుకోదు. కానీ కోవిల వరకు, కోవిలకు కావలసినటువంటి సదుపాయాల వరకు విశ్వ హిందూ పరిషత్ కలగజేసుకుంటుంది. వాటిని పూర్తిగా నిర్విరామంగా జరిగేటటువంటి సానుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటుంది. అవసరమైతే అధికారులతో కలిసి మాట్లాడుతుంది అని మీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పెద్ద గంచాడ వికాస్ నగర్ ఆర్జీఐ స్టేడియంలో 2 తెలుగు రాష్ట్రాల దివ్యాంగుల చదరంగం పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గౌరవ అతిథిగా బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి సర్టిఫికేట్స్, మెడల్స్, నగదు బహుమతులు ప్రదానం చేశారు. చెవుడు, మూగ, అంధులకు 3 విభాగాల్లో మొదటి స్థానంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ యొక్క దివ్యాంగుల చెస్ పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన ఆర్జే స్టేడియంలో. ఈ కార్యక్రమానికి నిన్న ప్రారంభోత్సవానికి కూడా మన స్థానిక శాసనసభ్యులు పెద్దల గౌరవ శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు నేను కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముగింపు కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా
మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ తిరుమల నాగిరెడ్డి గారు వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఏబీసీ ట్రస్ట్ మరియు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ స్వరూప్ గారు, ఏఎన్ఆర్ గారు గత 4 రోజులుగా ఎంతో కష్టపడి చాలా చక్కగా గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వేదిక పైన పెద్దలు రక్తదాత మన వినోద్ బాల్ గారికి, ప్రముఖ సినీ డైరెక్టర్ మరియు కొరియోగ్రాఫర్ వెంకట గారికి, అదేవిధంగా వేదిక పైన మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఆర్జే స్టేడియంలో నేను గత 15 ఏళ్ళగా చూస్తున్నాను. ఎవరు ఇంత గ్రాండ్గా ఒక కార్యక్రమం నిర్వహించలేదు. మొదటిసారి ఏబీసీ ట్రస్ట్ మరియు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించినందుకు మరొకసారి డాక్టర్ స్వరూప్ గారికి, ఏఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు స్పోర్ట్స్, ఎందుకంటే స్పోర్ట్స్ స్టేడియం కాబట్టి. మొట్టమొదటిసారిగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి 2 రోజుల పాటు తీసుకొచ్చి, ఇక్కడ దివ్యాంగులు రావాలంటే వారితో పాటు ఖచ్చితంగా ఒక హెల్పర్ కూడా అవసరం. అలాంటిది ఆ హెల్పర్ కూడా వచ్చే వారికి ఇక్కడ ఉండడానికి వసతి, భోజనం అన్నీ ఏర్పాటు చేసినటువంటి ఏబీసీ ట్రస్ట్ వారికి, డాక్టర్ స్వరూప్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి మనమంతా సమాజంలో పెద్దలందరూ ఆల్రెడీ మాట్లాడారు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎమ్మెల్యే గారు నేను వేరే కార్యక్రమంకి వెళ్ళి అక్కడ 150 మందిని చేసేరాలంటే అదే నవ్వుతో చాలా కష్టపడి 35 రోజులు దీని మీద అంత కష్టపడి పనిచేసి డబ్బు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ స్వరూప్ గారికి, అలాగే డబ్బు స్వరూప్ గారు పెడితే దానికి సపోర్టర్గా నిలబడి ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి 1వ తరగతి చదువుతుండగానే లక్ష్మి అనే చిన్నారి పాఠశాలలో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షలు రాసింది. ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ పరీక్షల్లో 1 గోల్డ్, 2 బ్రాంజ్ పతకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం లక్ష్మి వయసు 11 సంవత్సరాల 8 నెలలు. గుంటూరు నగరంలోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నుంచి ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసింది. అమ్మాయి ప్రతిభను గుర్తించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో 10వ తరగతి పరీక్షలు రాయగా అందులో అత్యధిక మార్కులు తెచ్చుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం నందు తాత్కాలిక ఉద్యోగులు నిర్వహిస్తున్న తాత్కాలిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కుప్పం నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శివశంకర్, నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ద్రవిడ విశ్వవిద్యాలయం చేరుకుని తాత్కాలిక ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ బీజేపీ నాయకులకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలిసిన మన వైపు నుంచి పని చేయించుకుంటామే తప్ప వీళ్ళకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కంకరెన్స్ తెచ్చుకోవాలా అనేటువంటి ఆ విషయం ఎందుకు ఈ రిజిస్ట్రార్కు తెలియకపోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ తరఫున ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తాం. తెలీదా అంత మాత్రం రిజిస్ట్రార్గా ఉన్నటువంటి వాళ్ళు, మేము కూడా గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళమే, నేను కూడా పిహెచ్డి చదివినటువంటి వాడిని, నాకు యూనివర్సిటీల గురించి తెలిసినటువంటి వ్యక్తినే నేను. ఒక రిజిస్ట్రారు తన దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు ఫైనాన్షియల్ యాన్యువల్ రిటర్న్స్ను వేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చేటువంటి నైతికమైనటువంటి బాధ్యత రిజిస్ట్రార్కు ఉండాలి. కానీ మనకు కుప్పం నియోజకవర్గం నుంచి మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఒక క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 11 రోజుల నుంచి మీరు ఇటు కూర్చొని కార్యక్రమం చేపడుతున్నారు, అన్ని పార్టీలు వస్తూ ఉంది, ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ మేము రాలేకపోయిందని ముఖ్యంగా మాకు క్షమాపణ అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ ఆదేశాల ప్రకారము మేము కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉంది, దాంతో పార్టిసిపేట్ చేసేకి వెళ్ళిపోయినాం. కాబట్టి మేము కొంచెం దీనిపైన
పెద్ద చూపి లేదు. లేకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము మీ వెంటనే కూర్చోడానికి మేము సిద్ధంగా ఉండాలనుకుంటాము. అందుకే కానీ ఈరోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ప్రతి ఒక్కటిని అడుగుతానే మనం స్టాఫ్నంతా కూడా. కాకపోతే ఇంకా వాళ్ళు మేము చెప్తానే ఉన్నాము, వాళ్ళు ఇంకా ఎవరు మాకు పట్టించుకోలేదు అంటే మా పని కూడా మేము వదిలేసి మా రాష్ట్ర పెద్దలకు చెప్పి నేను దీనికోసమని ఈరోజు ప్రత్యేకంగా కేటాయించి మిగతా చాలా మంది మా వాళ్ళు కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడంతా వర్క్ చేస్తూ ఉన్నారు. వార్తలు సమాప్తం. నమస్కారం.